వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 2 టమాటోస్, కొద్దిగా ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఒక వెల్లుల్లి, ఫుల్ వెల్లుల్లి ఉంటుంది కానీ అది, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు వేసుకోండి. ఒక స్పూన్ జీడిపప్పులు, ఒక నువ్వులు, పల్లీలు, కొద్దిగా కారం, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మిశ్రమాన్ని డిప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కూర్చుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఆనియన్స్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా డిప్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల మసాలా, అది వేసుకొని తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసుకొని బాగా వేయించుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. నేను లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను. అంతేనండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ.